గురు పౌర్ణమిని పురస్కరించుకుని పిఠాపురం శ్రీ రామదత్త సాయి పీఠంలో విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇతర జిల్లాల రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలోని మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామ దత్త సాయి పీఠంలో గురు పౌర్ణమి పీఠం నిర్వాహకులు సత్యనారాయణ దత్తస్వామి పర్యవేక్షణలో పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామివార్లకు పంచామృత అభిషేకం విశేష పూజలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల చేత సామూహికంగా దత్తవ్రతం అలాగే లక్ష్మీ గణపతి దత్త నవగ్రహ మహామృత్యుంజయ హోమాలను వైభవంగా జరిపించారు. అనంతరం స్వామివార్లకు నక్షత్ర హారతి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ కుమార్ శర్మ, పీఠం నిర్వాహకులు సత్యనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. వినండి, మేము ఈ 35 సంవత్సరాల్లో మేము ఏ చిన్న పొరపాటు కూడా చేయకుండా భక్తులకి మన సనాతన ధర్మం అంటే అందరూ మాటలే చెప్తారు, మేము చేతలు చేసి చూపిస్తున్నాం. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మంలో భాగంగా కార్యక్రమాలన్నీ కూడా మేము యజ్ఞ హోమాది కార్యక్రమాలు, జపములు, అభిషేకాలు ఇవన్నీ కూడా మేము ప్రతిరోజు నిత్యం చేయిస్తున్నాం. ఇదేదో మేము వ్యాపారార్థం గురించి ఎవరికి కూడా చేయటం లేదు మేము. కాబట్టి మీడియా ముఖంగా చెప్తున్నాం, మాకు ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం మీకు ఉంటే వచ్చి చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మీడియా ముఖంగా మేము చెప్పేది మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మాకు చిన్న ఈ రోడ్డు ప్రాబ్లం చిన్నది, బ్రిడ్జి పక్క నుంచి చిన్న 100 మీటర్ల రోడ్డు కొంచెం మాకు ఏదన్నా తొందరగా చేయించి పెడతారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోరడం మీడియా ముఖంగా కోరడం. విశేష దేవతా హోమాలు, పూజలు కూడా నిర్వహించడం జరిగింది. చుట్టుపక్కల జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడికి రావడం, వారి యొక్క గోత్రనామాలతో ఇక్కడ అభిషేకములు, హోమాలు చేయించుకున్నారు. అలాగే ముందుగా స్వామివారికి ఈరోజు ఉదయం నుంచి కూడా గణపతి పూజ, మహాన్యాసపూర్వకంగా దత్తాత్రేయ స్వామివారి పాదుకలకు రుద్రాభిషేకము, స్వామివారికి విశేష అర్చనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం 15 మంది వేద పండితులచే ఇక్కడ విశేషముగా సుమారు 40 మంది జంటలతో ఈరోజు దేవతాభిషేకములు, హోమాలు కూడా చేయించడం జరిగింది. ఆషాఢ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈరోజు మనం చేసే కార్యము, దానము, ధర్మము, యజ్ఞము కూడా గురుస్వరూపమైన దేవతల ద్వారా మనకి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తమ తమ గురువులను ప్రార్థించే ప్రార్థన జై గురుదత్త. నా పేరు పద్మనాభం రామకృష్ణ అండి. మేము యాక్చువల్లీ హైదరాబాద్ ఉంటామండి. మా నాన్నగారు వాళ్ళు చింతలపూడి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటారు. నేను నాన్నగారు ఇట్లా రూమ్స్ ఇక్కడ వచ్చిన కానీ అన్నీ ఫ్రీగా ఉంటారంట, పూజలు ఇట్లా హోమాలు చేస్తారంట అని చెప్పినప్పుడు నేను నమ్మలేదండి యాక్చువల్గా. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా అత్యంత వైభవం జరిగింది. చాలా హ్యాపీగా ఉందండి. మనం ఎన్ని లక్షలు ఇచ్చినా కానీ ఎలాగా చేసుకోవాలి ఇంట్లో కూడా. యాక్చువల్లీ మా నాన్నగారి వాళ్ళకి మేము షష్ఠపూర్తి చేద్దాం అనుకున్నామండి. ఇప్పుడు ఆ టైంలో మృత్యుంజయ హోమం అన్ని చేద్దాం అనుకున్నాం. కానీ ఈ టైంలో మేము ఎప్పుడు చేయించలేమేమో అనిపిస్తుంది ఇది చూసిన తర్వాత. జై. మేము చిలకలూరుపేట నుంచి వచ్చాము. పల్నాడు జిల్లా మాది. కోల్సిటి వెంకటరత్నం గారు, లక్ష్మీ కుమార్ గారు చాలా బాగా చేశారండి ఇక్కడ పిఠాపురంలో. మేము వచ్చేటప్పుడు ఏముందిలే అనుకున్నాము, చాలా చాలా బాగా చేశారండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా అమ్మగారు, నాన్నగారు వెస్ట్ గోదావరి చింతలపూడి నుంచి వచ్చారండి. ఇంత వైభవంగా జరిగిద్దని ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా బాగా చేశారు. అన్ని గుళ్ళు తిప్పారు, చాలా బాగా చేశారండి. మేము ఈ టైంలో షష్ఠపూర్తి చేద్దాం అనుకున్న టైంలో మీరు ఇవన్నీ మృత్యుంజయ మంత్రాలు అన్నీ చాలా బాగా చేశారండి. వస్తున్నారు. నా పేరు శాంతమ్మ. చాలా అద్భుతంగా జరిగింది. ఇలా జరిగిద్ది అనుకోలేదు. పోయిన నెలలోనే వద్దాం అనుకున్నాము, కుదరలేదు. ఈ పౌర్ణానికి భగవంతుడు అనుగ్రహం వల్ల చాలా చాలా బాగుంది. మాది ఏలూరు జిల్లా